వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్ టీజీ అండ్ ఏపీ. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థుల గురించి, అది బిఏ బీకామ్ డిగ్రీ కావచ్చు, పాలిటెక్నిక్ తర్వాత చేసిన బీటెక్ విద్యార్థులు కావచ్చు, లేదా సైన్స్ గ్రూప్తో బీ ఫార్మసీ చేసిన విద్యార్థులు కావచ్చు. వీరికి ఏంటంటే డిగ్రీ అయిపోయింది, నేనేదో చేయగలుగుతా అనే అపోహలో ఉంటారు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ విషయంలో మరి వారు ఏం చేయాలి? వాళ్ళ కేటగిరీలో వాళ్ళకు జాబ్స్ లేనప్పుడు ఇంకొక కేటగిరీలోకి సబ్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు బీ ఫార్మసీ చేసిన వారికి, ఎం ఫార్మసీ చేసిన వారికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ లాంటి, పూణే, గుజరాత్ లాంటి కంపెనీలలోనే జాబ్స్ దొరుకుతాయి. మరి అలాంటి వారు ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏం చేయలేము అనేది గ్రహించాలి. మరి ఇందులో ఇదే కాకుండా బీటెక్ గ్రూప్ విద్యార్థులు కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ఉండాలి అనుకుంటే మీ లెవెల్లో జాబ్స్ దొరకడం కష్టం. కాబట్టి ఇక్కడున్న పరిస్థితిని బట్టి దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని అందులో అప్డేట్ అయితే మాత్రం మీరు ఇక్కడ ఉండగలుగుతారు. మీరు మీ క్యాడర్లో జాబ్ పొందాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో చాలా టఫ్. ముఖ్యంగా ఎంఎన్సి కంపెనీలు ఈ మధ్యకాలంలో ఎందరి ఎంప్లాయ్లను తీసేసిందన్న విషయం మీరందరికీ తెలిసిందే. మరియు ఈ ఏఐ టెక్నాలజీ మనందరినీ ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తున్నది కూడా ఒక పెద్ద చిక్కుముడిలాగా ఉన్న ఈ తరుణంలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మరియు డిఫరెంట్ మల్టిపుల్ అంటే మీ క్యాడర్ కాకుండా, కేటగిరీ కాకుండా ఇంకో దాంట్లో కూడా మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. అవసరం అనుకుంటే లెర్నింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ వేరే కేటగిరీలో కూడా మీరు వెళ్ళి నేర్చుకొని మీ భవిష్యత్తును పదిలంగా పొందుపరచుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒక చిన్న సమస్యలు వస్తున్నాయి. ఆ మధ్యలో ఒక ఎంప్లాయీ నాకు ఫోన్ చేసి, నేను బెంగళూరులో హెచ్ఆర్లో చేశాను సార్, నేను ఇక్కడ నాకు మ్యారేజ్ అయింది, ఇప్పుడు నేను జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చాను మా హస్బెండ్ ద్వారా అంటే. ఇలాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఆమెకి ఏం జాబ్లు వస్తాయి? కాబట్టి తల్లిదండ్రులు కూడా చేయాల్సింది ఏంటంటే, ఎవరికైతే మ్యారేజ్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళ భార్య కోసం భర్తలకు సేమ్ క్యాడర్లో ఉన్న వాళ్ళని మాత్రమే పెళ్లి చేసినట్టయితే వాళ్ళిద్దరు ఒక కాడే సెటిల్ అవుతారు. ఒకతను జిల్లా హెడ్ క్వార్టర్ కేటగిరీ అతన్ని తీసుకొని ఈ హై క్వాలిటీ ఎంప్లాయ్ని చేసినప్పుడు పాపము ఆమె లైఫ్ అయితే స్పాయిల్ అయిందని అయితే నేను చెప్పదలుచుకున్నాను. సో ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా మనం అందరం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్, షేర్ చేయండి. ధన్యవాదములు.